ఆంధ్రప్రదేశ్కు వానగండం పొంచి ఉంది. ఒకవైపు చలి జనాలను వణికిస్తున్న నేపథ్యంలో మరోవైపు వర్షాలు దంచికొడుతున్నాయి. ఇక బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తర్వాత అదే దశలో పయనిస్తూ బుధవారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో తుఫానుగా బలపడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవచ్చని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇక శనివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్త తీసుకోవాలని సూచించింది. ఇక అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో బంగాళాఖాతం నుంచి తేమ గాలులు వీస్తున్నాయి. దీంతో చలి నుంచి కాస్త రిలీఫ్ దక్కింది. ఇక తుఫాను తీవ్రత తగ్గే వరకు చలి తీవ్రత పెద్దగా ఉండకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఒక్కసారి చూస్తే ఇక అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని కొన్ని దక్షిణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది. నవంబర్ 23 నుంచి వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. నవంబర్ 21, 22 తేదీల్లో మాత్రం పొడి వాతావరణం కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్కు వానగండం పొంచి ఉంది. ఒకవైపు చలి జనాలను వణికిస్తున్న నేపథ్యంలో మరోవైపు వర్షాలు దంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తర్వాత అదే దిశలో పయనిస్తూ బుధవారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో తుఫానుగా బలపడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవచ్చని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. శనివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్త తీసుకోవాలని సూచించింది. అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో బంగాళాఖాతం నుంచి తేమ గాలులు వీస్తున్నాయి. దీంతో చలి నుంచి కాస్త రిలీఫ్ దక్కింది. తుఫాను తీవ్రత తగ్గే వరకు చలి తీవ్రత పెద్దగా ఉండకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇక అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని కొన్ని దక్షిణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది. ఇక నవంబర్ 23 నుంచి వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. నవంబర్ 21, 22 తేదీల్లో మాత్రం పొడి వాతావరణం కొనసాగుతుంది.